దేవుడు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడు నన్ను నడిపించిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నన్ను బ్రతికించాడు గనక నరకాన్ని ఖాళీ చేయాలి, పరలోకాన్ని నింపాలి. హల్లెలూయా. నరకంలో ఉన్న సైజు తగ్గిపోవాలి, పరలోక రాజ్యాన్ని కట్టాలి. నరకం రోజు రోజుకి చిన్నదైపోతుందని సైతాన్ని ఎడవాలి. పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడడం చేత పరలోకమంతా సంబరం చేసుకోవాలి. హల్లెలూయా. ఇది నా యొక్క కళ, ఇది నా యొక్క దర్శనము. నశించిపోతున్న ఆత్మలు ఇంకా కోట్లాది మందిని రక్షించినట్లుగా ఆ ప్రయత్నము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా యొక్క తండ్రి గారు, అలాగనే మా యొక్క మేనమామ గారు ఈ యొక్క వీకెండ్ మాతో ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఒకసారి చప్పట్లు కొడుతూ వారికి ప్రేమపూర్వకమైన స్వాగతం తెలియపరుద్దాం. మా అమ్మ లేదు, కానీ ఏదైనా మందు మా నాన్నగారు నా బర్త్డేలో నాతో ఉండడం నిజంగా చాలా సంతోషిస్తుంది. అబ్రహాం వలె మా ఊరు విడిచిపెట్టి, నా సొంత ప్రజలను విడిచిపెట్టి, బోల్డెన్ మంది బంధువులు ఉన్నారండి నాకు. అందరిని విడిచిపెట్టానండి. అందరిని విడిచిపెట్టి 15 సంవత్సరాలు అయింది ఈ ప్రాంతంలోకి వచ్చి. దాని ముందు ఒక 10 నెలలు పరిచయం చేశాను రంగాపురంలో. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. నవంబర్ వస్తే 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరాలకి ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు అంశం ఏంటంటే కిరీటం. ఈరోజు అంశం ఏంటి? కిరీటం. కనిపిస్తుందా? మంచి కిరీటము కదా. కిరీటం చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ కిరీటము గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్తుందని ఇదన్న మందు మనం పూర్తిగా నేర్చుకోబోతున్నాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కిరీటాలు ఎన్ని ఉన్నాయి, కిరీటంలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ఇదన్న మందు మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క కిరీటం, ద క్రౌన్ అని చెప్పబడుతున్న ఈ మాట గ్రీక్ భాషలో స్టెఫనోస్ అని పిలువబడుతుంది. ఏమని పిలుస్తున్నారండి? స్టెఫనోస్. స్టెఫనోస్ అనే పదము గ్రీక్ పదములో అర్థమేనంటే ద విక్టోరియస్ క్రౌన్ అని పిలువబడుతుంది అనమాట. 2 తిమోతి పత్రిక 4:8 ఆ మాటను వాడుతున్నాడు. అలాగనే ఆ యొక్క మాట ఏంటంటే జయించిన వాడికి ఆ కిరీటం దేవుడిస్తాడంట. డయాడిమి అని ఇంకొక మాట వాడబడింది. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 19:12 రాయబడి ఉంది. ఇది ఒక రాజు, ఒక డివైన్ లీడర్షిప్ నడిపిస్తున్న వారికి దేవుడిస్తాడంట. హీబ్రూ భాషలో ఈ యొక్క కిరీటము పేరు ఏంటంటే కితర్ అని పిలువబడుతుంది అనమాట. ఈ కితర్ అని పిలువబడుతున్న ఈ కిరీటము ఇట్స్ రాయల్ క్రౌన్ అనమాట. ఎలిజబెత్ రాణి లేకపోతే ఈ యొక్క కింగ్షిప్లో ఉన్న, కింగ్స్ కింగ్డమ్లో ఉన్న వారు వేసుకుంటున్న ఈ కిరీటం అని ఎస్తేరు గ్రంథం 6:8 ఎస్తేరు ఆ రాణిగా కిరీటం పెట్టుకున్నదంట. అలాగనే మనము ఆ సామెతల గ్రంథం 4:9 చూసినట్లయితే ధనవంతులు ఒక కిరీటం పెట్టుకుంటారంట. కాబట్టి ఇలాంటి 2 పదాలు లేకుంటే 2 భాషల్లో కూడా కిరీటం గురించి మనం చూస్తున్నాం అన్నమాట. బైబిల్ చెప్తుంది భార్య తన భర్తకి కిరీటమై ఉన్నాడు అంటుంది. అంటే భార్య ఏది విలువైన రాళ్ళు ధరించుకుంటుందో తన భర్త అంత ఎలివేట్ అవుతాడనమాట. భార్య తనకి కిరీటాన్ని మంచం కింద కొంచెం కింద దాచుకున్నట్లయితే ఉపయోగం లేదు. భార్యకి ఒక చక్కటి కిరీటంగా ఉన్నప్పుడే భర్త రాజు అవుతాడండి. హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క పాత నిబంధనలోకి వచ్చినట్లయితే ఆది కాండములో మనము 49:26 రాయబడుతుంది. చూడండి, 49:26. మైక్ ఆన్ చేయండి. ఉంటున్నా. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీద తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండును. ఇక్కడ నా వైపు చూడండి. పాత నిబంధనలో యోసేపు కాలంలో కూడా ఈ యొక్క ఫరో రాజు మిగతా వాళ్ళందరూ ఏలుబడి చేస్తున్నా
నిజమైన కిరీటం ఒకటి చూడలేదన్నమాట. కిరీటం అంటే ఏదో ఒక వస్తువుతో తయారు చేసి కొన్ని విలువైన రాళ్ళు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రాన కిరీటంగా మారదండి. యోసేపునంట ఫస్ట్ టైం అండి బైబిల్ గ్రంథంలో యోసేపు మీదంట తల మీద దేవుని దీవెనలు దిగి వచ్చాయంట, వారి పితరుల దీవెనలు దిగి వచ్చాయంట. యోసేపు తల నెత్తి మీద ఆ కిరీటం ఉందంట. ఆ కిరీటం మనుషుడు కనిపించలేదు, కానీ యోసేపుని చూస్తే ఆటోమేటిక్గా ఈయన ఒక లీడర్ అని అర్థం చేసుకున్నారంట. హల్లెలూయా. కిరీటాలు ఇస్తారు, తీసేసే చాలా మంది ఉంటారు, కానీ దేవుడు ఒక మనిషి మీద పెట్టిన ఆశీర్వాదం ఎవరు తీయలేరండి. హల్లెలూయా. యోసేపు వారి సహోదరులందరూ శత్రువులుగా తయారయ్యారు. దేవుడు ఒక దర్శనము, ఒక విజన్ ఉంది, ఈయన ఒక కళతో వెళ్తున్నాడు. అయితే ఆయన జీవితం అంతా చూస్తే అంత లోయల్లో వెళ్ళినను దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఒక ఆశీర్వాదాలు యోసేపు తల మీద ఉందంట. నిర్గమకాండము 25వ అధ్యాయము 11వ వచనంలో మొట్టమొదటిగా కిరీటం అనే పదం వాడబడింది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 11వ వచనం. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను, దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. చూడండి, ఇక్కడ కిరీటంని ఎలాగూ తయారు చేయాలని చెప్పి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడి ఉంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనం, ఏఫోదు విచిత్రమైన నడుకట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిసారండి బైబిల్ గ్రంథంలో ఒక బంగారముతో చేయబడిన ఒక చక్కటి కిరీటం అండి. ఈ కిరీటము అభిషేకించబడిన ఈ యొక్క యాజకుడు మీద దేవుడు పెట్టమంటున్నాడు. అంటే యాజకుడు ఒక తల మీద ఏముండాలి? కిరీటం ఉంది. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి కిరీటము రాజుల యొక్క తలల మీద లేదు, కానీ మొట్టమొదటి కిరీటము దేవుని యొక్క పరిచర్య చేస్తున్న దైవజనుల మీద ఉందంట, దైవజనురాల మీద ఉందంట. దేవుడు అలాగా చూసినట్లయితే ఈ యొక్క దైవజనుడు మీద దేవుని ఒక కిరీటం ఉందంట. అందుకని యేసు ప్రభుని 3 రకాలుగా మనము చూడగలం. యేసు ప్రభు ఒక ప్రవక్తగా కొంతమంది చూస్తారు, యేసు ప్రభు ఆయన న్యాయాధిపతిగా మనము చూస్తున్నాం, యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రధానమైన యాజకుడిగా చూస్తున్నాము, యేసు ప్రభు రాజుల రాజు ప్రభుల ప్రభుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రవచనాలు చెప్పిన ప్రతి ప్రవక్త ఒక నెరవేర్పుగా మారాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇలాగ చూసుకుంటూ వస్తుంటే ఈ కిరీటం అనేది చాలా విలువైంది. ఈ కిరీటం అనేది ఒక ఆశీర్వదించబడింది. కాబట్టి ఈ కిరీటాన్ని మనము ధరించుకోవాలి. కిరీటాన్ని అమ్మివేయడానికి కాదు, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడు మన మీద ఉంచిన ఆశీర్వాదములు తాకిడి పెట్టడం కాదు. దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన ఆ హుందాతనము మనము బ్రతకడానికి అనే విషయం మర్చిపోకూడదు. చాలాసార్లు రాజులు యుద్ధాలకు వస్తూ ఉంటారు. యుద్ధాలకు వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆ రాజ కిరీటాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే రాజ కిరీటముని ఆ యొక్క ప్యాలెస్ని కాన్కర్ చేస్తారో వారు ఏలుబడి చేస్తూ ఉంటారు. అందుకని చాలామంది నష్టపోయినను రాజు కుటుంబాన్ని, ఆ దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది ప్రాణాలు వారు పెడతా ఉంటారండి. మన ఇండియాలో భూలోకములు ఎక్కువ మంది రాజులు ఎక్కడ ఉన్నారంటే ఇండియా దేశంలో ఉండేవారండి. ఒక్కొక్క రాజ్యం వెళ్తూ ఉండేవారు. కాబట్టి ఒక రాజుకి, ఒక రాణికి, వారి కుటుంబానికి ఒక కిరీటాలు ఉంటాయండి. మనకి రీసెంట్గా ఉన్న ఇంగ్లాండ్ రాణి గారు ఎలిజబెత్ గారు, ఆవిడకు ఒక కిరీటం ఉన్నదండి కదా. ఈ కిరీటము చాలా విలువైందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథములో చూసినట్లయితే బైబిల్ గ్రంథములో సౌలు కంట ఆయన మొట్టమొదటి రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు అంట. ఆ రాజు తల మీద ఏముందంట? కిరీటం ఉందంట. ఆ రాజు అంట తన యొక్క జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడవకపోవడం చేత ఆయన ఇంకా తల మీద కిరీటం పెట్టుకున్న దేవుడికి ఒక రాజుని దేవుడు లేవనెత్తాడండి.
సహించలేకపోయాడు. అయితే మనము ఆ యొక్క 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ యొక్క సౌలు యుద్ధముకు వెళ్తాడు. ఆ సౌలు రాజుగారు యుద్ధం వెళ్ళిన తర్వాత సౌలు అక్కడ చనిపోయిన తర్వాత ఆ యొక్క తల మీద ఉంచబడిన కిరీటాన్ని మరలా ఇజ్రాయెల్ దేశంలోకి తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలోకి తీసుకొచ్చి ఆ విషయాన్ని మీరు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఆ కిరీటానంట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 30వ వచనము. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయెను. పట్టణములో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదును గల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్లండ్ల చేతను వారిని తుత్తులుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయులు పట్టణములన్నిటికీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 29 చదవండి. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారు రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తు ఉండెను. చూడండి ఎంత అద్భుతమైన విషయం. నా వైపు చూడండి. అంటే సౌలు మీద ఉన్న కిరీటాన్ని దేవుడు తీసి ఏం చేశాడంట? దావీదు మీద పెట్టాడంట. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. దావీదు కిరీటం లేని రాజు అండి. ఆయన కిరీటం లేని రాజు. దావీదుకి ఒక రాజ్యం లేదు, దావీదుకి ఒక ప్యాలెస్ లేదు, దావీదుకి ఒక ఇన్కమ్ లేదు. కానీ దేవుడు అభిషేకించబడిన వ్యక్తి ఆఖరిగా సౌలు ఆ యొక్క కిరీటముని దేవుడు దావీదు తల మీదకి తీసుకొచ్చాడండి. దావీదు ఎన్నో తప్పులు చేశాడు, కానీ దావీదు పర్ఫెక్ట్ అయిన వ్యక్తి కాదు, కానీ దావీదు నిత్యము దేవునితో నడిచిన ఒక నాయకుడు అండి. అందుకని యేసుక్రీస్తు ఒక వంశావళిలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయబడి ఉంది. అంటే అబ్రహాములో నుంచి అభిషేకము ఆశీర్వాదము బయలుదేరింది, అది దావీదులకు సాగింది. దావీదులో నుంచి యేసుక్రీస్తు ఒక వంశావళి ప్రారంభించబడింది. ఆలోచించి చూడండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ఒక వంశావళికి ఒక మూల కారణముగా ఒక దావీదు ఒక వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. కాబట్టి కిరీటం అనేది మనకి పాత నిబంధనలో నుంచి జర్నీ చేస్తుండగా ఈ కిరీటాన్ని మనము చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. అంటే దేవుడు ఈ భూలోకంలో మనందరికీ ఏమి ఇచ్చి ఉన్నాడంట? కిరీటాలు ఇచ్చి ఉన్నాడు. అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోకుండా మనము ఆ కిరీటాన్ని భద్రంగా కాపాడాల్సి ఉన్న క్రైస్తవుడిగా మనం ఉండాలి. మన కిరీటం దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. అనేక రకాలైన కిరీటాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 5 రకాలైన కిరీటాలు ఉన్నాయి. ఈ 5 రకాలైన కిరీటాల గురించి దినమందు నేర్చుకోబోతున్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే, దేవుడు మనకిచ్చిన కిరీటముని ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసుకోకుండా, మోసం చేసి తీసుకోకుండా మనము దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి, చూసుకోవాలని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసినట్లయితే ఆయన కిరీటం ధరించుకున్నాడంట. ఏ కిరీటం ధరించుకున్నాడంట? ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ధరించుకోవాల్సి వచ్చింది? యేసుక్రీస్తు విలువైన వాటితో ఆయన ధరించుకోవాలని మనం చూసినట్లయితే, ఆది కాండములో ఆదాము పాపం చేసిన తర్వాత వారిద్దరిని ఏదెను వనములో నుంచి వారిని వెలివేసిన తర్వాత ఈ భూమిలంట ముళ్ళ పొదలు, గజ్జె పొదలు మొదలైనవి అంట. ఆదామవ్వ ఎప్పుడైతే వారు ఏదెను వనములో నుంచి అడుగు బయటికి పెట్టారో వెంటనే ఈ భూమిలో ఏమైందంటే ముళ్ళ పొదలు, గజ్జె పొదలు వచ్చాయి. అంటే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, పాస్టర్ గారు అలాగైతే 6 రోజుల సృష్టిలో ముళ్ళ పొదలు, గజ్జె పొదలు లేవంటారా అంటే అవునమ్మా, లేనే లేదు.
దేవుడు ఈ యొక్క సూచిక అన్నమాట, ఒక సైన్ ఏంటంటే మనుషుడు పాపం ఎప్పుడైతే మొదలైందో దేవుడు ముళ్ళు, గజ్జె పొదలు, లేకపోతే సమస్యలు, ప్రాబ్లమ్స్, మరణము, రోగాలు, ఇబ్బందులు అన్ని భూమిలోకి వచ్చేసాయండి. అన్నీ వచ్చేసాయి. అందుకని బైబిల్ చెప్తుంది నీతిమంతుడు కలుగు ఆపత్తులు అనేకమన్నాడు. ఎందుకు నీతిమంతుడికి ఆపత్తు రావాలి? ఎందుకంటే ఈ పాప లోకములో ఉన్నాము, ఈ ముళ్ళు గజ్జె పొదలు కలిగిన ఈ లోకములో మనం బ్రతుకుతున్నాము. ఆ శాపాన్ని యేసు ప్రభు అంట ఆయన సిలువలోకి తీసుకెళ్ళాడు. దాన్ని సిలువలోకి తీసుకువెళ్ళి ఆ ముళ్ళంట యేసు ప్రభు తన నెత్తి మీద కొట్టగా ఒక్కొక్కటి 5 అంగుళాలు 6 అంగుళాలు కలిగింది. సుత్తి తీసుకొట్టినా విరగదనమాట. అలాంటిది ఆయన నెత్తి మీద కొట్టగా సైంటిస్టులు, శాస్త్రులు చెప్తారు ఆయన కంటిలో నుంచి వచ్చి ఆ ముళ్ళు బయటకు వచ్చిందంట అండి. మన కొరకు యేసు ప్రభు సిలువలో భరించాడు. మన కొరకు సిలువలో యేసు ప్రభు ఆయన మంచి కిరీటము ధరించుకోలేదు, కానీ ఆయన మన కొరకు ఆ ఘోరమైన ఆ బాధ, ఘోరమైన వేదన, ఆ ఘోరమైన అవమానము, ఆ ఘోరమైన ఆ పాపమును తల నెత్తి మీద ఆయన తీసుకున్నాడు. దాని ద్వారా ఈరోజు మనమందరము కూడా కిరీటాలు పొందుకున్నట్లుగా. హల్లెలూయా. ఒక తండ్రి అంటే ఎలా ఉండాలంటే తన బిడ్డల్ని, వారి కష్టాల్ని మోసేవాడు తండ్రి. వారి బిడ్డలకి శ్రేష్టమైంది కలుగునట్లుగా ఆ బాధని వారు భరించేవాడు తండ్రి. యేసు ప్రభు దగ్గర అది విషయాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. నా బిడ్డలకి ముళ్ళ కిరీటం ఇచ్చి నేను మంచి కిరీటం ధరించుకోవాలనేది యేసు ప్రభు ఉద్దేశం కానే కాదండి. యేసు ప్రభు హృదయాన్ని, మనం అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలి.